అమ్మవారిలో బొమ్మను చూసే మనిషి ఈ పూజారి. బొమ్మలో అమ్మవారిని చూసే భక్తులు ఈ ప్రజలు. అబ్బాబ్బాబ్బాబ్బా శనండి బాబు, శని ఎండా శనిలా పీడిస్తూ ఉంది. ఎవరు గుర్తించక్క? శివయ్య భార్య ఆదమండి. వారం కొడుతున్నాడు కాయ. కారణం కనుక్కుంటా. చూడు శాస్త్రి, వ్యాపారం అలా సాగుతుంది. బాబా శనండి బాబు, శని. చూడు, వ్యాపారం చురుగ్గా సాగకపోతే పెట్టుబడి కంటే వడ్డీ ఎక్కువైపోతుంది. ఆ పైన నీ కమిషన్ లో కోత పడుతుంది. ఈ శాస్త్రి అమ్మేది వేద శాస్త్రాలు కాదు, కామశాస్త్రాలు. మనుషుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు, ప్రసాదాలు కానుకలు కైంకర్యం చేసుకునేందుకు ఉపయోగపడుతున్న ఈ శాస్త్రి ఇక్కడివాడు కాదు. సినిమా పాటలు ఘంటసాల సుధీరా జానకి సినిమా పాటలు ఉన్నాయి బాబు. సినిమా పాటలు ఉన్నాయి బాబు, సినిమా పాటలు. సినిమా పాటలు ఉన్నాయి బాబు, సినిమా పాటలు. సినిమా పాటలు కావాలా, వీర గాథలు కనిపిస్తున్నానా? వీర నోములు, పాటలు, గాథలు, వీర గాథలు, మహాభద్రత కథలు ఉన్నాయండి. చింతామణి, గయోపాఖ్యానం, కిసాన్ యుద్ధం, రామణ యుద్ధం నాటకాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఘంటసాల సుశీల, బాలసుబ్రహ్మణ్యం సినిమా పాటలు ఉన్నాయండి. సినిమా పాటలు ఉన్నాయి. మాత్రం ఫస్ట్ గా ఉన్నాయి. నాటకాలు ఆంధ్రప్రదేశ్ పోతే దుండిచారు కదండి. ఇప్పుడు ఎవడు బుక్ చేయలేదు, పుస్తకాలు అమ్ముతున్నాడు. చదువుకున్నానండి. నేనే ఒక శనండి, మళ్ళీ నాకు వెనకాల సంవత్సరం ఇంకో శని ఎందుకండి? నేను ఒక పూట కూడా నేను బాగా తాగిపోతున్నాను సార్. నాకు నచ్చేవయ్యా. పేరేంటే? లింగయ్య. చూడలేంగయ్యా, అయ్యా నీ భోజనానికి మర్యాదకి లోటు లేకుండా చూస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? అయ్యో, ఈ పుస్తకాలే ఒక శనండి బాబు. నాకు ఈ పుస్తకాలు వసూలు లేకుండా పోతే ఈ కడుపు కోసం మీరు ఏ పని చేయమని చేస్తా. నువ్వు మా ఊరు వచ్చేవా? నా ఊళ్ళో వచ్చేయి. అదండి లింగయ్య, ఈ జంజం వేసేసుకో. అప్పయ్యే ఇంకా అలాగా ఉన్నావయ్యా. ఇదిగో ఊరు సిగ్గుపడిపో. ఇదిగో కళ్ళతో పెట్టుకో. అప్పా, నా మట్టుకు నాకే నీకు ఓ అయ్యా. ఇక నుంచి నీ పేరు లింగశాస్త్రి. అలాగే శాస్త్రయుక్తంగా ఉండాలి. రైట్. ఏమిటి నీ పేరు? ఉచ్చారణలో డిఫరెన్స్ ఏమి ఉండదండి. లింగశాస్త్రి. శుక్లాం పరపరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే యాదత్ కారణం. చాలు చాలు చాలు. ఇదిగో ఈ బాపత పుస్తకాలను నెమ్మదిగా భక్తులకి అమ్ముతూ ఉండాలి. ఒకసారి చూ. భయపడకు, బ్రతుకుండదు.